రేపే అత్యంత శక్తివంతమైన మహాలయ పౌర్ణమి, అలానే శుక్రవారం కూడా. మరి ఈ మహాలయ పౌర్ణమి శుక్రవారం రోజు కేవలం ఒక్క నిమ్మకాయ ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం చేయటం వల్ల ఉపయోగాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ పరిహారానికి చాలా శక్తి అనేది ఉంటుంది. సహజంగానే శాస్త్రపరంగా పౌర్ణమికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటివి. మరి ఈ మహాలయ పౌర్ణమి రేపు శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు, నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తి ప్రభావాలతో ఎవరైతే అధిక కష్టాన్ని పడుతూ ఉన్నారో, ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక తమలో తామే బాధపడుతున్నటువంటి వారికి ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు పైన ఎంతో తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఒకరి చేతిలో నుండి ఇంకొకరి చేతిలోకి మారుతూ ఉంటుంది. ఇలా ఎందరి చేతిలో నుండి మారుతూ వస్తుంది. కాబట్టి ఆ డబ్బుకి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలానే ఇరుగు పొరుగు వారు కూడా మనం సంపాదించే సంపాదనను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, దిష్టిని కూడా పెడుతూ ఉంటారు. ఇలా దిష్టిని పెట్టడం వల్ల మనం సంపాదించిన సొమ్ము ఊరికే వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అలానే పదే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది డబ్బుపైనే ఆధారపడి ఉంది. డబ్బుతోనే ప్రపంచం, జీవితం అనేది గడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డబ్బు అనేది లేకపోవడం వల్లే ఇంట్లో రకరకాల సమస్యలు, గొడవలు అనేవి మొదలవుతూ ఉంటాయి. ప్రతి సమస్యకి ఎటు తిప్పి చూసినా డబ్బే కారణమవుతుంది. ఇంతటి డబ్బు సమస్యను తొలగించుకోవాలి అంటే మరి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాము. అయితే ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసే పరిహారాలకి చాలా శక్తి ఉంటుంది. పౌర్ణమి కానీ అమావాస్య రోజు కానీ చేసే పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది. మంచి ఫలితం కూడా వస్తుంది. మనపై ఉన్న దృష్టి, అలానే మన ఇంటిపై ఉన్న నరదృష్టి, మన డబ్బుపై ఉన్నటువంటి దృష్టి దోషాన్ని తొలగించడానికి ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో చేసే పరిహారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఉప్పు నిమ్మకాయకి పరిహార శాస్త్రంలో ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శాస్త్రపరంగా ఉప్పు అనేది చెడు శక్తిని తొలగించగల అధికమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అని నిరూపించబడినది. అలానే నిమ్మకాయ కూడా గాలిలో ఉండే చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి ప్రభావం, చెడు ప్రయోగాలను తొలగించడంలో చాలా ముందుంటుంది అని శాస్త్రం చెబుతుంది. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఉప్పు నిమ్మకాయతో రేపు పౌర్ణమి రోజు రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే తప్పనిసరి మీపై ఉన్న దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. మీరు సంపాదించే మార్గాలు అనేక రకాలుగా కనిపిస్తాయి. సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది. అంతేకాదు మీకు ఉన్నటువంటి లేజినెస్ పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ పరిహారం చేసిన వెంటనే మంచి ఫలితాన్నైతే తప్పనిసరి పొందగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారాన్ని రహస్యంగానే చేయాలి అని ఎందుకు అంటున్నామంటే, ఈ పరిహారం రహస్యంగా చేయటం వల్ల ఇతరుల ఎంతటి చెడు దృష్టి ఉన్నా, చెడు కన్ను ఉన్నా, చెడు ప్రభావం ఉన్నా, నరదృష్టి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దవాళ్ళు. మరి ఇంతటి నరదృష్టి, ఘోరమైనటువంటి నరదృష్టిని తొలగించే శక్తి ఈ ఉప్పు నిమ్మకాయకి మాత్రమే ఉన్నట్టుగా శాస్త్రం చెబుతుంది. అలానే ఇతరులకి పరిహారం చేస్తున్నట్టు తెలియకపోవడం వల్ల మన పరిహారానికి ఫలితం రెట్టింపు స్థాయిలో వస్తుంది. ఇతరులకి మనం పరిహారం చేస్తున్నట్టు కానీ చేసినట్టు కానీ తెలిస్తే పరిహారానికి ఉన్న ప్రభావం తగ్గిపోతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి పరిహారాలు అనేవి మంచిని ఆశించి చేసే సమయంలో ఎవరికీ చెప్పకుండా ఉండటమే చాలా మంచిది. మంచి ఫలితాన్ని పొందాక ఎవరికైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, రేపు ఒక
మట్టి ప్రమిదను తీసుకోండి. ఈ పరిహారాన్ని రహస్యంగా రాత్రి సమయాల్లో 12 లోపు చేయండి. ఒక మట్టి పాత్రను గాని లేదా గాజు పాత్రను గాని తీసుకోండి. అందులో దొడ్డుప్పుని వెయ్యండి. ఈ పరిహారానికి తప్పనిసరి దొడ్డుప్పుని మాత్రమే ఉపయోగించండి. దొడ్డుప్పు అంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది. ఈ సముద్రం నుండి వచ్చిన ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. దుష్ట శక్తులను, ఘోర పిశాచనైన తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉంది దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగాక సముద్రం నుండే ఉద్భవించింది. అలానే ఈ దొడ్డుప్పు కూడా నీటి నుండే, సముద్రం నుండే వస్తుంది. అందుకే ఈ దొడ్డుప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది. అలానే లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేసే శక్తి కూడా ఉంటుంది. ఇక సైన్స్ పరంగా కూడా దొడ్డుప్పుకి గాలిలో ఉన్న చెడు నెగిటివిటీని తొలగించే, లాగేసుకునే గుణం ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది. అందుకే దొడ్డుప్పు ఎక్కువగా ఏ ఇంట్లో అయితే వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి రేపు అత్యంత శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఉన్న ఘోర పిశాచ కూడా వెంటనే వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పాజిటివిటీ ఎక్కువగా ఇంట్లో ఉంటుంది. ఇక ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగాక ఇంట్లో కష్టాలు కానీ గొడవలు కానీ ఉండవు. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరి పాటించుకోండి. ఈ పరిహారం కోసమని మట్టి లేదా గాజు పాత్రల్ని మాత్రమే వాడాలి. వాటికి మాత్రమే నెగిటివిటీని లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ పాత్రను తీసుకున్న అందులో నిండుగా రాళ్ళ ఉప్పుని పొయ్యండి. రాళ్ళ ఉప్పుని పోసి ఒక మంచి నిమ్మ పండుని తీసుకోండి. బాగా పండి మచ్చలు వంటివి లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మ పండుని తీసుకొని దానిని సగానికి కట్ చేయండి. అలా కట్ చేసినాక 2 చెక్కలు వస్తాయి కదా, ఆ 2 నిమ్మ చెక్కలను ఉప్పు పైన పెట్టండి. ఆ 2 నిమ్మ చెక్కలను ఉప్పు పైన పెట్టాక ఆ ఉప్పుని మీ ఇంట్లో వంటగదిలో కానీ లేదా బెడ్రూమ్లో మీ బెడ్ కింద కానీ ఉంచండి. ఆ బౌల్ని రాత్రంతా అలానే వదిలేయండి. మీ చుట్టూ ఉండే నకారాత్మక శక్తిని కానీ, చెడు శక్తిని కానీ, దుష్ట శక్తిని, గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటుంది. ఇక చెడు ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఈ పరిహారాన్ని తప్పనిసరి పాటించండి. అలానే ఈ మహాలయ పౌర్ణమి రోజు దానం ధర్మానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది. 1 రూపాయి దానం చేసిన 1 కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మహాలయ పౌర్ణమి రోజు వీలైతే ఎవరికైనా పేదవారికి మీరు భోజనాన్ని పెడితే మంచిది. అలానే ఈ పౌర్ణమి రోజు పితృ కార్యక్రమాలు చేయటం, పెద్దలను తలుచుకోవటం, వారి పేరుపై ఎవరికైనా అన్నాన్ని దానం చేయటం, నీరుని దానం చేయటం చేయండి. పెద్దలకి పూజలు చేయండి. ఇలా చేస్తే మీ పితృదేవతల యొక్క ఆశీస్సులతో ఇంట్లో గొడవలు, కలహాలు, అనారోగ్య సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు పూర్తిగా మీ కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోయి ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు పెరుగుతాయి. ఇక ఇలా మంచం కింద ఈ ఉప్పు నిమ్మకాయను పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ ఉప్పు నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి రండి. అలా వేసి రావడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మీపై ఉన్న దుష్ట శక్తి ప్రభావం తగ్గి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.